చెమ్మపొడి గ్రామంలో నవరాత్రులు ముగించుకొని వినాయకుడు శోభాయాత్రగా పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. దానికి మహిళలు పెద్ద ఎత్తున కోలాటంతో ప్రతి గల్లీకి కోలాట బృందాలతో వినాయకుని ఊరేగింపుగా తీసుకెళ్ళి తర్వాత చెమ్మపొడి చెరులో నిమజ్జనం చేయటం జరుగుతూ ఉంది. ఈ వినాయకుడి పండగ అంటే చాలామందికి ఉత్సాహంగా పాల్గొనడానికి ఆసక్తి చూస్తూ ఉంటారు. ఈ 11 రోజులు కూడా చాలామంది పనులన్నీ వదిలేసి కూడా ఓన్లీ వినాయకుడి పూజా కార్యక్రమాలు, అనేక అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క పండగ మాత్రమే అందరూ చిన్న పెద్ద కుల మతం అసలు దీంట్లో ఏ భేదం లేకుండా ఉత్సాహంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే ఓన్లీ అది వినాయకుని పండగనే చెప్పడంలో అతిశయోక్తి కాదనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చిన్న పిల్లల కానించి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ వినాయకుడి ఉత్సవంలో వాళ్ళ డ్యాన్స్ చేయటం అనే వాళ్ళు ఏదో ఒక ఉత్సాహంగా పాల్గొనడం, ఊరేగింపులో పాల్గొనడం రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఏ పండగలో మనకి ఇలా కనిపించదు. ఈ వినాయక చవితి ఈ 11 రోజులు కూడా దాదాపుగా ఎవరు కూడా మరి వాళ్ళ పనులు ఎంత పనులున్నా సాయంత్రం పూజా టైంకల్లా 5 గంటలకల్లా 6 గంటలకల్లా వచ్చేసి అక్కడ రాత్రి 10 దాకా కూడా కోలాటం వేయటమా, పాటలు పాడటమా, డ్యాన్స్ చేయటమా, లేకపోతే నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేయటమా రకరకాలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది ఏ పండక్కి కానీ ఇంత పెద్ద ఎత్తున చేయరు. అసలు కలవటం కూడా ఎంత మంది కలిసి చేయటం కూడా చాలా పండుగల్లో తక్కువ. ఓన్లీ వినాయక చవితికి మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ చెమ్మపొడి బొడ్డాయి సెంటర్లో దాదాపుగా 25 ఏళ్ల కింద మామూలుగా ఒక 2 అడుగుల వినాయకుడితో ప్రారంభమయ్యి ఈరోజు అంటే మనం ఎంత భారీ ఎత్తున గత ఒక 7 సంవత్సరాల కోలాట బృందాలతోని అనేక అన్నదాన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తూ 25 సంవత్సరాలు గడిచిపోయింది. కరోనా టైంలో 2 years తప్ప మొత్తం అన్ని సంవత్సరాలు కూడా ఈ కంటిన్యూగా ఈ కోలాట బృందాలతోని మిగతా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. భక్తుల విశ్వాసం కూడా వినాయకుని పూజ చేస్తే మనకి అనుకున్న ఫలితాలు వస్తాయనేది చాలా సంవత్సరాల నుంచి భక్తులకున్న ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. దీంట్లో మరి వాళ్ళకి తోచినంత ఖర్చు పెడతా ఉంటారు. అనేక విధాలుగా వీళ్ళకి ఆ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వినాయకుని పూజ అందరూ కూడా తప్పకుండా చేయండి. అది మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ మనం వినాయకునికి పూజ చేస్తాం. కారణం కూడా అదే, వినాయకుని పూజ చేస్తే మనకు అనుకున్న ఫలితాలు వస్తాయనేది భక్తుల నమ్మకం, విశ్వాసము. అందుకనే ప్రతి కార్యక్రమానికి ముందు కూడా మనం వినాయకుని పూజ చేపిస్తూ ఉంటారనమాట. అది భక్తుల నమ్మకంతోనే చాలామంది ఈ వినాయకుని ఉత్సవాల్లో పాల్గొంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు.
భారీ వర్షంలో కూడా కోలాట బృందం మహిళలు ఎక్కడ కూడా వారు ఆపకుండా వారు కోలాటం ప్రదర్శించారు. మరి లాస్ట్ చివరిగా మనం నిమజ్జన కార్యక్రమానికి చివరి అంకం ప్రారంభమైంది. ఇప్పుడు వినాయకుడు కొద్దిసేపట్లో నిమజ్జనం చేయనున్నారు.